హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మనం ముంగమూరి దేవదాస్ గారు రచించిన కీర్తనని ధ్యానించుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఇంకో కీర్తన ఈరోజు మనం ధ్యానించుకుందాం. ముందుగా చిన్న ప్రార్థన. యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ సమయం వరకు కాచి కాపాడిన దేవా, నీకే స్తుతి స్తోత్రములు. మమ్మల్ని ఎంతగా రక్షించి ఆదరించుచున్నందుకు వందనములు. మేము ఈరోజు ఇంకో కీర్తనని ధ్యానించుచుండగా మీరే మాకు సహాయం చేయండి. ఆ కీర్తన వెనుక ఉన్న విషయాన్ని, సువార్తని, దాని యొక్క అర్థాన్ని మా హృదయానికి తాకేలా చేయమని కోరుకుంటూ మా యొక్క చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి అంగీకరించండి. ఆమేన్. తెలుగు క్రైస్తవ కీర్తనలకి ముంగమూరి దేవదాసు గారు రచించిన ఇంకొక కీర్తన ప్రజాపతి కీర్తన. ఏసురాజు ఏసే రాజు అనే కీర్తనని మనం ధ్యానించుకుందాం. ఏసురాజు ఏసే రాజు ఏసురాజు, ఈసా ప్రజాపతి క్రీస్తురాజు. ఏసురాజు ఏసే రాజు ఏసురాజు, ఈసా ప్రజాపతి క్రీస్తురాజు. ఏసురాజు ఏసురాజు ఏసురాజు, ఈసా ప్రజాపతి క్రీస్తురాజు. అంటే మన యేసయ్య మాత్రమే రాజు, ఇంకెవ్వరు కాదు. ఈ భూమి అంతటికీ, ప్రపంచం అంతటికీ ప్రజాపతి, ప్రజలను అందరినీ పాలించే అధిపతి క్రీస్తు ఒక్కరు మాత్రమే అన్నమాట. మనం మన కాలం సంపూర్ణం అయిపోయినాక మనందరం ఈ భూమి ప్రపంచం అంతరించిన తర్వాత మనల్ని అందరినీ పరిపాలించేది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. రాక రాక వచ్చినాడు యేసురాజు, రాక రాక వచ్చినాడు క్రీస్తురాజు. రాక రాక వచ్చినాడు యేసురాజు, రాక రాక వచ్చినాడు క్రీస్తురాజు. ఏసురాజు ఏసురాజు ఏసురాజు, ఈసా ప్రజాపతి క్రీస్తురాజు. రాక రాక వచ్చినాడు యేసురాజు. అవును, మనందరి కోసం రాక రాక వచ్చారు. ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చారు, మనందరి కోసం వచ్చారనమాట. ఇప్పుడు మనం ఇంత స్వేచ్ఛగా, ఇంత స్వాతంత్రాన్ని అనుభవిస్తున్నామంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు వలన మాత్రమే సాధ్యము. ఆయనే రాజుగా మన కోసం ఈ భూమి మీదకి వచ్చి మనకు సహాయం చేస్తూ ఉన్నారు. లేక లేక కలిగినాడు యేసురాజు, లోకమునకు కలిగినాడు క్రీస్తురాజు. లేక లేక కలిగినాడు యేసురాజు, లోకమునకు కలిగినాడు క్రీస్తురాజు. యేసురాజు యేసురాజు యేసురాజు, ఈసా ప్రజాపతి క్రీస్తురాజు. అంటే మనందరి కోసం లేక లేక మన కోసం, మనందరినీ రక్షించడానికి, మన పాప భారాన్ని అంతటిని మోసుకుపోవడానికి ఆయన వచ్చారనమాట. మరియకు కలిగిన బిడ్డ యేసుక్రీస్తు ప్రభు, ఈ లోకంలో కలిగిన బిడ్డ యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి మనిషిగా జీవించి, మనిషి పడాల్సిన కష్టాలన్నీ పడి మనకు ఒక మాదిరిని చూపి వెళ్ళిపోయిన యేసయ్య. గొర్రెలకు కనిపించే యేసురాజు, ఎల్లరకు కనిపించే క్రీస్తురాజు. గొల్లలకు కనిపించే యేసురాజు, ఎల్లరకు కనిపించే క్రీస్తురాజు. యేసురాజు యేసురాజు యేసురాజు, ఈసా ప్రజాపతి క్రీస్తురాజు. సో యేసుక్రీస్తు ప్రభు వారు గొల్లలకి కనిపించారు, ఎల్లరకు, అందరికీ కనిపించారు. అంటే ఓన్లీ నేను రిచ్ పీపుల్కే కనిపిస్తాను, బాగా అంటే గొప్పలు చెప్పుకునే వాళ్ళకే, గొప్ప గొప్ప వాళ్ళకే నేను కనిపిస్తానని వేసే చెప్పడం లేదు. కానీ ఎల్లరికూ, ప్రతి ఒక్కరికి, గొల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి, మనందరికీ సమీపంలో ఉన్నారు యేసురాజు. జ్ఞానులకు కనిపించే యేసురాజు, అజ్ఞానులకు కనిపించే క్రీస్తురాజు. జ్ఞానులకు కనిపించే యేసురాజు, అజ్ఞానులకు కనిపించే క్రీస్తురాజు. యేసురాజు యేసురాజు యేసురాజు, ఈసా ప్రజాపతి క్రీస్తురాజు. జ్ఞానులకి కనిపించారు, అజ్ఞానులకు కనిపించారు. ఓన్లీ జ్ఞానం ఉన్న వాళ్ళకు మాత్రమే నేను కనిపిస్తానని అనలేదు. అజ్ఞానులకు, ఎవరైతే జ్ఞానం లేకుండా అజ్ఞానంగా చీకటిలో మూర్ఖంగా బ్రతుకుతున్నారో వాళ్ళకు కూడా కనిపిస్తున్నారు యేసయ్య. వాళ్ళకు కూడా తోడుగానే ఉన్నారు, వాళ్ళను కూడా మార్చడానికి తాపత్రయపడుతూనే ఉన్నారు. గగనమందు ఘనత నొందే యేసురాజు, జగతియందు ఘనత నొందే క్రీస్తురాజు. గగనమందు ఘనత నొందే యేసురాజు, జగతియందు ఘనత నొందే క్రీస్తురాజు.
ఏసురాజు ఏసరాజు ఏసురాజు ఈసా ప్రజాపతి క్రీస్తురాజు. అంటే గగనమందు ఆకాశంలో, పరలోకంలో, మన పైన ఉన్న లోకంలో కూడా ఏసైకి ఘనత ఉంది. జగతి భూమి మీద కూడా ఆయనకి ఘనత ఉంది. ఘనత పొందుకోవడానికి అర్హుడు ఏసై ఒక్కరు మాత్రమే. ప్రవక్తల ప్రవచనము యేసురాజు, భూతలమున గురువు రాజు క్రీస్తురాజు. ప్రవక్తల ప్రవచనము యేసరాజు, భూతలమున గురువు రాజు క్రీస్తురాజు. యేసురాజు యేసరాజు యేసురాజు ఈసా ప్రజాపతి క్రీస్తురాజు. ప్రవక్తలు పాత నిబంధన గ్రంథంలో చెప్పుకుంటూనే వచ్చారు కదా ఏసై గురించి. వాళ్ళందరి ప్రవచనము ఏసయ్యే రాజు అని చెప్తుంది. అలాగే భూతలంనున్న గురువులు ఎంతమంది అయితే భక్తులు ఆయన కోసం లేవబడ్డారో వాళ్ళందరూ కూడా ఇది ఒప్పుకున్న సత్యం. మొదట యెహూదీయులకు యేసరాజు, పిదప మనకందరకు క్రీస్తురాజు. మొదట యెహూదీయులకు యేసరాజు, పిదప మనకందరకు క్రీస్తురాజు. యేసురాజు యేసరాజు యేసురాజు ఈసా ప్రజాపతి క్రీస్తురాజు. మొదట యెహూదీయులకు అంటే మొదట ఇశ్రాయేలీయులకి మాత్రమే యేసయ్య రాజు. పిదప యేసయ్య వచ్చిన తర్వాత మన అందరికీ కూడా యేసు రాజే. అంటే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందు యెహోవా జనులకి మాత్రమే, అంటే యెహోవాగా పరిచయం అవుతూ యెహోవా వాళ్ళందరికీ, ఇశ్రాయేలీయులందరికీ మాత్రమే మాట్లాడుతూ వాళ్ళందరితోనే నిత్యము సంభాషిస్తూ సహవాసం చేస్తూ ఉండేవాళ్ళు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చాక ఆయన కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే కాకుండా అన్యులకు అందరికీ సమీపంగా, అందరికీ దగ్గరగా ఉన్న రాజు మన యేసురాజు. హల్లెలూయా హల్లెలూయా యేసరాజు, హల్లెలూయా హల్లెలూయా క్రీస్తురాజు. హల్లెలూయా హల్లెలూయా యేసరాజు, హల్లెలూయా హల్లెలూయా క్రీస్తురాజు. హల్లెలూయా హల్లెలూయా యేసరాజు, హల్లెలూయా హల్లెలూయా క్రీస్తురాజు. యేసురాజు యేసరాజు యేసురాజు ఈసా ప్రజాపతి క్రీస్తురాజు. సో దేవునికే స్తోత్రం, మహిమ, ఘనత సమస్తము ఆయనకే. ఆయన ఒక్కడు మాత్రమే రాజు. ఆయనే మన రాజు, మనల్ని పరిపాలించే రాజు. మన నీతి దేవుని నీతి వలె ఉండాలి. ఎందుకంటే రేపటి దినంలో మనం ఆయన పరిపాలన కిందకి వెళ్ళబోతున్నాము. ఆయన పరిపాలన కిందకి, ఆయన రాజ్యంలోనికి మనం ప్రవేశించాలంటే ఆయన నియమాలకు తగిన జీవితం మనం జీవించాలి. ఆయన కఠినమైన భారభరితమైన బరువులు మన మీద మొయ్యడం లేదు, కానీ అలాంటి నియమాలు పట్టింపులు మనకు పెట్టడం లేదు, కానీ హృదయపూర్వకమైన శుద్ధిని మాత్రమే కోరుతున్నారు. ఆత్మఫలములు కలిగి ఉండాలని మాత్రమే కోరుతున్నారు. మంచితనం, శాంతి, సమాధానం, అంటే రెచ్చగొట్టేతనం, అన్యాయంగా మాట్లాడడం, ఇబ్బంది పెట్టడం, అపార్థం చేసుకోవడం, అనుమానించడం, ఇలాంటివన్నీ మనం మానుకోవాలి. ఇలాంటివన్నీ విడిచిపెట్టగలగాలి. ఇంకా ఇలా అనేక రకాలైన పాపాలు, నోటితో చేసే పాపాలు, కంటితో చేసే పాపాలు, దేవునికి అయిష్టమైన హేయమైన ప్రతి క్రియను మనం విడిచిపెడితే మనం ఆయన రాజ్యంలోనికి, ఆయన పరిపాలనలోనికి వెళ్ళగలుగుతాము. ఆయన పరిపాలనని అనుభవించగలుగుతాము. అంత గొప్ప సువార్తని గీతంలో దాచిపెట్టి ఉంచారు. యేసయ్య మీకు అనేక వందనములు, మీకే స్తుతి స్తోత్రములు. మాకు ఇంత గొప్ప కీర్తన ద్వారా మీరు నేర్పించిన పాఠాలకే మీకే వందనములు చెల్లించుకుంటూ, ప్రభా ఈ వినిన విషయాలన్నింటినీ మా హృదయంలో భద్రపరుచుకుంటూ, ఇందులో తప్పు ఏమన్నా ఉంటే నన్ను మన్నించమని, ప్రభా అందరికీ అది సరైన రీతిగా కన్వే అవ్వడానికి సహాయం చేయమని కోరుకుంటూ, మా ఈ ప్రయత్నంలో తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఆమేన్. యేసురాజు యేసరాజు యేసురాజు ఈసా ప్రజాపతి క్రీస్తురాజు. ఈసా ప్రజాపతి క్రీస్తురాజు. హల్లెలూయా.